హాయ్ స్టూడెంట్ ఇప్పుడు మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ చాప్టర్ నెంబర్ 4 10th క్లాస్ దీనిలోంచి మనం ఇప్పుడు చేసేది సెకండ్ ఎక్సైజ్ 4.2లో ఫోర్త్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఇంకా ఎటువంటి లేట్ లేకుండా క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాం. చూడండి, ద ట్యాక్సీ ఛార్జెస్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఫిక్స్డ్. ఒక ట్యాక్సీ ఉంది, దాని ఛార్జెస్ అనేవి ఫిక్స్ అలాంగ్ విత్ ద ఛార్జర్ ఫర్ ది డిస్టెన్స్ కవర్డ్. అయితే ఇప్పుడు మనం ఏంటి, ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ మనం వెళ్ళాలి అంటే మనం ఎంత పే చేయాలి, వాళ్ళకి 220 రూపీస్ అనేది పే చేయాలి. అదే మనం 10 కిలోమీటర్స్ కాదు, ఇప్పుడు 15 కిలోమీటర్స్ వెళ్తున్నాం, అప్పుడు ఎంత పే చేసాం, మనం 310 అనేది పే చేసాం. అయితే వాట్ ఆర్ ద ఫిక్స్డ్ ఛార్జెస్, అయితే ఫిక్స్డ్ ఛార్జెస్ ఎంత అండ్ ఆల్సో ఛార్జ్ పర్ కిలోమీటర్, ఒక కిలోమీటర్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు. అసలు ఫిక్స్డ్ ఛార్జ్ అంటే ఏంటి, ఇది కిలోమీటర్ అంటే మనం వెళ్ళిన డిస్టెన్స్ కాబట్టి పే చేస్తున్నాం మేడం. మనం ఆ ఫిక్స్డ్ ఛార్జెస్ మనం ఎందుకు పే చేయాలంటే అది మనం వెళ్ళిన డిస్టెన్స్కి ఇంత దూరం వెళ్ళినందుకు పే చేస్తాము. ఫిక్స్డ్ ఛార్జ్ అంటే మనం ఆ ట్యాక్సీ అతనికి పే చేసేది. ఇదేంటంటే లైక్ మనకి ఎలా మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. లైక్ పెట్రోల్ లాగా, ఇప్పుడు మనం స్కూటీ రెంట్కి తెచ్చుకున్నాం అనుకో, అందులో ఫ్యూయల్ మనమే కొట్టించుకోవాలి. సో ఫ్యూయల్కి మనం కిలోమీటర్కి, ఇప్పుడు స్కూటీస్ ఉన్నాయనుకో 45 ఇస్తుంది, కిలోమీటర్కి 45 కిలోమీటర్ 1 లీటర్కి 45 కిలోమీటర్స్ ఇస్తుంది. అంటే మనం అక్కడ 1 లీటర్కి ఒక 110 రూపీస్ ఎంతో అప్రాక్సిమేట్లీ ఒక 110 ఎంతో పే చేస్తాం. అది కాకుండా స్కూటీ రెంట్కి తెచ్చుకున్నందుకు మనం అక్కడ అతనికి పే చేస్తాం. అలా ట్యాక్సీకి ఫిక్స్డ్ ఛార్జెస్, అది మనం ట్యాక్సీకి పే చేసేది, ఇది ఛార్జ్ కిలోమీటర్కి ఇంత పే చేస్తాం. ఈ రెండు మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంతేకాకుండా ఇప్పుడు ఫస్ట్ 10 కిలోమీటర్స్ వెళ్ళాము, తర్వాత 15 కిలోమీటర్స్ వెళ్ళాము, నెక్స్ట్ 25 కిలోమీటర్స్ వెళ్తే మనం ఎంత పే చేయాలి. రైట్, అర్థమైందా? క్వశ్చన్ అయితే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు అంత ఈజీగా ఆన్సర్ చేద్దాం. చూడండి పిల్లలు, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆన్సర్ చేసే కొద్దీ మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, చూడండి, లెట్ ద ట్యాక్సీ ఫిక్స్డ్ ఛార్జ్ బి ఎక్స్ రూపీస్. ఆ ఫిక్స్డ్ ఛార్జ్ అనేది మనం ఎక్స్ రూపీస్ అనుకుందాం. ఇప్పుడు 1 కిలోమీటర్కి 1000 రూపీస్ అనేది పే చేస్తాం. అయితే ఇప్పుడు మనం 10 కిలోమీటర్స్ వెళ్తున్నాం కదా, 10 కిలోమీటర్స్ అంటే ఫిక్స్డ్ ఛార్జ్ కూడా ఇవ్వాలి. మనం ఫిక్స్డ్ ఛార్జ్ ఎక్స్ ఇవ్వాలి, 10 కిలోమీటర్స్ అంటే 10 ఇంటూ 1000 రూపీస్ కదా, 10 ఇంటూ 1000 రూపీస్. ఈక్వేషన్ 1 చూడండి పిల్లలు ఒకసారి. ఫిక్స్డ్ ఛార్జ్ ఎక్స్ రూపీస్ ప్లస్ కిలోమీటర్ 1 కిలోమీటర్ కదా, 1 కిలోమీటర్కి 1000 రూపీస్ అంటే 10 కిలోమీటర్కి 10 ఇంటూ వై. ఆ వై అనేది ఏ నెంబర్ అన్నా అవ్వచ్చు. ఎక్స్ ప్లస్ 10y ఈక్వల్ టు 220 రూపీస్. అలాగే నెక్స్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ మనం 15 కిలోమీటర్స్ వెళ్ళాము అంటే ఫస్ట్ ఫిక్స్డ్ ఛార్జెస్ కూడా పే చేయాలి కదా. మనం స్కూటీ తెచ్చుకున్నామంటే మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, అది మన ఇష్టం. మనం తెచ్చుకున్నప్పుడు అతనికి ఎంతో కొంత పే చేసేస్తాం. ఇప్పుడు నువ్వు స్కూటీ తీసుకొచ్చావు, నీ ఫ్రెండ్ స్కూటీ తీసుకొచ్చింది, ఇద్దరు ఒకే సేమ్ పే చేస్తారు. ఆ స్కూటీ అతనికి నువ్వు ఒక 30 రూపీస్ పే చేసావు అనుకో, మీ ఫ్రెండ్ కూడా సేమ్ అదే 30 రూపీస్ పే చేస్తుంది. బట్ నువ్వు 10 కిలోమీటర్స్ వెళ్ళొచ్చేస్తావు, ఎందుకంటే నీకు 10 కిలోమీటర్స్ చాలు. నువ్వు అక్కడి వరకే వెళ్ళాలనుకుంటున్నావు, అక్కడ ఏ బుక్ షాపో లేకపోతే నీకోసం ఏ ఫ్యాన్సీ షాపో ఉంది, నువ్వు అక్కడి వరకు వెళ్ళొచ్చేస్తావు. కానీ నీ ఫ్రెండ్ వేరే ఏ మ్యాక్స్కో ట్రెండ్స్కో వెళ్దాం అనుకుంటే తను 15 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో వెళ్ళినందుకు తను 15 కిలోమీటర్స్కి పే చేస్తుంది. నువ్వు 10 వెళ్ళావు కాబట్టి నువ్వు 10కే పే చేస్తావు. బట్ ఎక్స్ అనేది ఇద్దరు కామన్గా పే చేస్తారు. రైట్, మీకు అర్థమైందా పిల్లలు? ఓకేలే, అంటే కొంచెం మీకు ఈజీగా ఉండేటట్టు చెప్తున్నాను. అర్థమైంది కదా. ఎక్స్ అనేది ఇద్దరు కామన్గా పే చేస్తారు. నువ్వు వెళ్ళినా పే చేయాలి, అదే నువ్వు 10 కిలోమీటర్స్ వెళ్ళినా ఎక్సే పే చేయాలి. నువ్వు 20 వెళ్ళు ఎక్స్ ఇంతే పే చేయాలి, ఇది పెరగదు. ఇంకా నువ్వు 30 వెళ్ళు ఎక్స్ ఇంతే పే చేయాలి, ఇది పెరగదు. బట్ ఇది మాత్రం పెరుగుతుంది. 1 కిలోమీటర్కి 1000 రూపీస్ కాబట్టి 10 కిలోమీటర్స్కి 10 ఇంటూ వై. క్లారిటీగా అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ అలానే ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 15 కిలోమీటర్స్ వెళ్తే ఎక్స్ అనేది ఇలానే ఉంటుంది, ఫిక్స్డ్ ఛార్జ్ ప్లస్ 15 ఇంటూ వై. నువ్వు ఎందుకంటే 15 కిలోమీటర్స్ వెళ్ళావు, కిలోమీటర్కి 1 రూపీ ఈక్వల్ టు 310. రెండు ఈక్వేషన్స్ వచ్చేసినాయి. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఆబ్వియస్లీ కరెక్ట్ చెప్తున్నారు పిల్లలు, ఎలిమినేషన్ మెథడ్. ఎక్స్కి ఏమీ కోఎఫిషియెంట్స్ లేవు కదా, ఈక్వేషన్ 1లోంచి 2 సబ్ట్రాక్ట్ చేసామనుకో, సైన్స్ మారుస్తాం, ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. సో ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. లెట్ డూ దట్, చేసేద్దాం రండి. చూడండి పిల్లలు, 1 - 2 సైన్స్ చేంజ్ చేసాం, ఎక్స్ క్యాన్సిల్, అంతే. ఇంక చూడక్కర్లేదు, ముందుకు దూసుకెళ్ళిపోవడమే మనం. ప్లస్ 10y మైనస్ 15y మైనస్ 5y ప్లస్ 220 మైనస్ 310 మైనస్ 90 మైనస్ మైనస్ క్యాన్సిల్, y ఈక్వల్ టు 90/5 అంటే y ఈక్వల్ టు 18. ఇప్పుడు y వాల్యూని ఈక్వేషన్ 1లో రాద్దాం. ఎక్స్ ప్లస్ 10 ఇంటూ వై అంటే ఎంత, 18 కదా, ఈక్వల్ టు 220. ఎక్స్ ప్లస్ 180, 10 18 = 180 ఈక్వల్ టు 220. ఈ 180 ఇటు పాజిటివ్ కదా, అటు వెళ్తే నెగిటివ్. ఎక్స్ ఈక్వల్ టు 220 మైనస్ 180, ఎక్స్ ఈక్వల్ టు 40 రూపీస్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం అడిగాడు, ఫిక్స్డ్ ఛార్జ్ ఎక్స్ ఈక్వల్ టు 40 రూపీస్. ఛార్జ్ ఫర్ 1 కిలోమీటర్ వై ఈక్వల్ టు 18 రూపీస్. 18 రూపీస్ అనేది మనం ఎంత దూరం వెళ్తే అంత దూరం పే చేస్తాం. ఇప్పుడు నేను 2 కిలోమీటర్స్ వెళ్ళాను అనుకో, నేను ఎంత పే చేస్తాను, 18 + 18 ఎంత చెప్పండి పిల్లలు,
నేను 36 రూపీస్ పే చేస్తాను. నువ్వు 10 కిలోమీటర్స్ వెళ్ళావు, నువ్వు 180 పే చేస్తావు. రైట్, అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ చూడండి. ఏ పర్సన్ హ్యావ్ టు పే ఫర్ ది డిస్టెన్స్ ఆఫ్ 25 కిలోమీటర్స్. ఈ ఫిక్స్డ్ రేట్ అనేది ఎప్పుడూ సేమ్ పే చేస్తాం కదా మనం ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళినా. సో ఎక్స్ ప్లస్ 25 ఇంటూ వై. ఒకవేళ క్వశ్చన్లో 45 కిలోమీటర్స్ అడిగాడు, మేడం లేదు మాకు టెక్స్ట్ బుక్లో 25 కిలోమీటర్సే ఉంది అదే చెప్పారు అని అంటే ఏం చేస్తాం? అలా కాదు కదా, ఇక్కడ 45 పెడతాం. 45 ఇంటూ వై, లేదు 3 కిలోమీటర్సే వెళ్ళారు, 3 కిలోమీటర్స్ అడిగాడు, అప్పుడు ఏం చేస్తాం? 3 ఇంటూ వై. రేట్ అర్థమైందా? ఎక్స్ ప్లస్ 25 ఇంటూ వై. ఎక్స్ ఎంత 40, వై ఎంత 18. 40 ప్లస్ 25 ఇంటూ 18, 25 18 జర్ 450, 490 రూపీస్. సమ్ అర్థమైంది కదా పిల్లలు. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి పిల్లలు ఒకసారి 5th క్వశ్చన్ చూడండి. ఏ ఫ్రాక్షన్ బికమ్స్ 4/5. ఎప్పుడు బికమ్స్ అది వస్తుంది, 4/5 అనేది మనకి రిక్వైర్డ్ ఫ్రాక్షన్ కాదు. ఎప్పుడు వస్తుంది? ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. నేను ఒక ఫ్రాక్షన్ తీసుకుని ఆ ఫ్రాక్షన్కి న్యూమరేటర్కి డినామినేటర్కి 1 అని యాడ్ చేస్తే అది 4/5 వస్తుందంట. నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు? 5 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ ఫ్రాక్షన్ తీసుకుని దానిలోంచి న్యూమరేటర్లోంచి 5 మైనస్ చేశాను, డినామినేటర్లోంచి 5 మైనస్ చేశాను, అప్పుడు ఏమొస్తుందంట? 1/2 వస్తుంది. ఇప్పుడు ఆ ఫ్రాక్షన్ ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈజీగా ఉంటుంది సమ్మ. చూడండి పిల్లలు ఒకసారి. లెట్ ద ఫ్రాక్షన్ బి ఎక్స్ బై వై. నేను ఫ్రాక్షన్ ఎక్స్ బై వై అనుకున్నాను. ఎక్స్ అనేది న్యూమరేటర్, వై అనేది డినామినేటర్. ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ద ఫ్రాక్షన్ బికమ్స్ 4/5. ఈ ఫ్రాక్షన్కి నేను 1ని యాడ్ చేస్తే న్యూమరేటర్లోను డినామినేటర్లోను నాకు 4/5 వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? ఎక్స్ ప్లస్ 1 బై వై ప్లస్ 1 ఈక్వల్ టు 4/5. చూడండి పిల్లలు, ఎక్స్ ప్లస్ 1 బై వై ప్లస్ 1 ఈక్వల్ టు 4/5. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేశారనుకో 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 4 ఇంటూ వై ప్లస్ 1. 5x జర్ 5, 5 1 జర్ 5, 5x ప్లస్ 1 ఈక్వల్ టు 4y ప్లస్ 4. దీన్ని మొత్తాన్ని ఇటు తీసుకొచ్చేయండి. 5x మైనస్ 4y ప్లస్ 5 మైనస్ 4 ప్లస్ 1. ఇటు వస్తే మైనస్ అవుతుంది కదా. ఓకే, అర్థమైంది కదా. ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు? 5 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఫస్ట్ యాడ్ చేసాం కదా 1ని. ఇప్పుడు ఆ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో పిల్లలు, ఆ ఫ్రాక్షన్లోంచి 5ని సబ్ట్రాక్ట్ చేయండి. న్యూమరేటర్లోంచి డినామినేటర్లోంచి కూడా 5ని సబ్ట్రాక్ట్ చేసేయండి. అప్పుడు ఏమొస్తుంది? 1/2 వస్తుందంట. ఎక్స్ మైనస్ 5 బై 1 మైనస్ 5 ఈక్వల్ టు 1/2. సేమ్ మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఫాస్ట్గా చేయాలి. గుడ్. 2 ఇంటూ ఎక్స్ మైనస్ 5 ఈక్వల్ టు 1 ఇంటూ వై మైనస్ 5. 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ 5. 2 ఇంటూ మైనస్ 5 ఈక్వల్ టు మైనస్ 10 ఈక్వల్ టు 1 ఇంటూ వై. వై 1 ఇంటూ మైనస్ 5 మైనస్ 5. 2x ఈ పాజిటివ్ వై ఇటు వస్తే నెగిటివ్ మైనస్ 10. ఇది 5 ఇటు వస్తే మైనస్ ప్లస్ 5 అవుతుంది. మైనస్ 10 ప్లస్ 5 మైనస్ 5 ఈక్వల్ 0. ఈక్వేషన్ 1 and 2 వచ్చేసాయి. ఇంక నెక్స్ట్ ఏంటి? ఎలిమినేషన్ మెథడే కదా. కాకపోతే ఇక్కడ ఏంటి? 5x ఉంది, ఇక్కడేముంది? 2x ఉంది. ఎక్స్ కోఎఫిషియెంట్స్ రెండు సేమ్ లేవు. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? 5 చిన్న నెంబరే, 2 కూడా చిన్న నెంబరే. సో ఈ 2 ఏదైతే ఉందో దీంతో ఈక్వేషన్ 1ని మల్టిప్లై చేయండి. ఈ 5 ఏదైతే ఉంది 5తో ఈక్వేషన్ 2ని మల్టిప్లై చేయండి. చూడండి, 1 ఇంటూ 2, 2 ఇంటూ 5. 2తో ఈక్వేషన్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 2 5 జర్ 10, 2 4 జర్ 8, 2 1 జర్ 2. 5తో ఈక్వేషన్ మల్టిప్లై చేయండి. 5 2 జర్ 10, 5 1 జర్ 5, 5 5 జర్ 25. ఇప్పుడు ఈక్వేషన్ 3 and 4ని సాల్వ్ చేద్దాం. చూడండి, ఈక్వేషన్ 3 మైనస్ 4, 10x మైనస్ 8y ప్లస్ 2 ఈక్వల్ టు 0, మైనస్ 10x మైనస్ 5 ప్లస్ 10x మైనస్ 5y మైనస్ 25 ఈక్వల్ టు 0. సైన్స్ చేంజ్ చేయాలి. ఎప్పుడైనా ఈక్వేషన్స్ని సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు సైన్స్ అనేవి చేంజ్ చేయాలి. మనం పాలినామియల్స్లో కూడా డివిజన్స్ చేస్తాం. డివిజన్స్ చేసినప్పుడు నార్మల్ డివిజన్లో మనం నార్మల్గా సబ్ట్రాక్ట్ చేసేస్తాము. ఇలా ఉందనుకో, ఇది నార్మల్గా సబ్ట్రాక్ట్ చేసేస్తాం. అదే పాలినామియల్స్లో మనం ఈక్వేషన్స్ చేస్తాం కాబట్టి సైన్స్ అనేవి చేంజ్ చేయాలి కన్ఫామ్గా. రైట్, అర్థమైంది కదా. చూడండి, 10x క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ 8 ప్లస్ 5 మైనస్ 3y ప్లస్ 2 ప్లస్ 25 ప్లస్ 27. మైనస్ 3y ఈక్వల్ టు మైనస్ 27. మైనస్ మైనస్ క్యాన్సిల్. y ఈక్వల్ టు 27/3, y ఈక్వల్ టు 9. ఇప్పుడు y వాల్యూని ఈక్వేషన్ 1లో రాద్దాం. చూడండి, 5x మైనస్ 4y ప్లస్ 1 ఈక్వల్ టు 0. 5x మైనస్ 4 ఇంటూ 9 ప్లస్ 1 ఈక్వల్ టు 0. 4 9 జర్ 36. 36 ప్లస్ 1 మైనస్ 36 ప్లస్ 1 అంటే మైనస్ 35. 5x ఈక్వల్ టు, ఇది మైనస్ అటు వెళ్తే పాజిటివ్ అవుతుంది. x ఈక్వల్ టు 35/5, x ఈక్వల్ టు 7.
సో ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ వచ్చింది. మనకి ఏం కావాలి? కన్క్లూజన్ చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా పిల్లలు? నేను ప్రతి సమ్లోని చెప్తున్నాను చూడండి. ద రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఈజ్ x/y ఈక్వల్ టు 7/9. ఓకే పిల్లలు, మీకు కనుక ఈ వీడియో హెల్ప్ అయింది, ఈ వీడియో మాకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటే మాత్రమే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.